అందరము కూడా రెండు చేతుల పైకి. మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తిమంతుడు. ఆయన కార్యములకు సాటి అయిన కార్యములు లేని లేవు. తన ప్రజల పక్షంలో యుద్ధములు చేసిన దేవుడు ఆయన. తన ప్రజలకు నెమ్మదిని కలుగజేసిన దేవుడు ఆయన. తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆస్వాదించినటువంటి దేవాదేవుడు. అందుకే ఆయన ప్రసిద్ధుడైనటువంటి దేవుడు, ప్రసిద్ధుడైనటువంటి దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే.
స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా 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 యేసయ్యా 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 హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 అందరూ రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతిమహిమలు నీకే. అందరూ కూడా హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు హల్లెలూయా నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమయు లేదు నాకిలలో నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమయు లేదు నాకిలలో నా ప్రాణప్రియుడా నేను దైవమా నా పాదమస్తకం నీకే గర్వితం నా ప్రాణప్రియుడా నేను దైవమా నా పాదమస్తకం నీకే గర్వితం నా శ్వాసని శ్వాసలు నీవేనయ్యా నా జీవితాంతం నీవేనయ్యా నీ కొరకే నేనెలను నీ కొరకే నేనెలను నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ రణవేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా ఎదురలేదు మనలేను నేను చూడగా నా భావనుడా నా యేసయ్యా నీకేగా నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘనవేదిక. అదేవిధంగా పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో హల్లెలూయా పూర్ణ శక్తితో పూర్ణ బలముతో హల్లెలూయా హృదయాలు నేర్చుకునేది నీ హృదయంలో నీకు స్థుతిని దేవుడు కోరుకుంటున్నాడు నీ హృదయంలో వస్తున్న ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా గట్టిగా నీ ప్రేమ నాపై నా ప్రేమ ప్రపంచం నా ప్రాణం
నా ప్రాణం. ప్రేమ కలిగినటువంటి పరలోకమందున మా తండ్రి, కృపా కనికరంలో మా దేవా, మీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాలంలో మీ సన్నిధిని తండ్రి మాతో గురించి మీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీ బిడ్డల ప్రభావ యథార్థంగా ఆరాధన చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా స్తోత్రాలు తండ్రి. ఇంకా మీ సన్నిధిని తండ్రి, మీ ప్రసన్నతను తండ్రి దేవ అయ్యా ఎల్లప్పుడూ కూడా మీ బిడ్డలతో ఎప్పుడు ఉంచండి, సహాయం చేయండి. ఇంతవరకు ప్రభు మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి మీకు స్తోత్రాలు, లేఖన భాగాలను బట్టి యథార్థంగా ఆరాధిస్తానికి కృప చూపిన విధానానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో సమర్పించుకుంటున్నాం మా తండ్రి. కూర్చోండి దయచేసి. కొన్ని నిమిషాలు గమనిస్తుంది. మీరు ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే సాక్ష్యం చెప్పండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 51వ వచనం చూడండి. సండే స్కూల్కి వెళ్తే ఉన్నారా ఎవరన్నా తీసుకున్నారా? నిర్గమకాండము 15వ అధ్యాయం 21వ వచనం. 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? హల్లెలూయా. వేల్పులలో నీ వంటి వాడెవడు? కదమ్మా, వేల్పులలో ఈరోజు దేవతలు అనబడిన వారు చాలామంది ఉన్నారు కదా. కానీ వేల్పులలో ఇలాంటి సమస్త దేవతలందరికంటే కూడా నీవు పూజ్యనీయుడు. వేల్పులలో నీ వంటి వాడు అంతే కదా. కాబట్టి పరిశుద్ధతలో అందుకేంటంటే యోధాలో దేవుడు ప్రసిద్ధుడు. అంటే ప్రసిద్ధుడు అనేటిదంటే గొప్పవాడు. యెహోవా గొప్పవాడు, బహుకీర్తని గొప్పవాడు. అంటే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఈరోజు వేల్పులను పిలబడుతున్నటువంటివి, దేవతలను పిలబడుతున్నటువంటి వాటన్నింటినీ పిలబడిందంటే దేవుడు మన యేసయ్య ప్రసిద్ధుడైనటువంటి వాడు. తన ప్రజల పక్షాన గొప్ప కార్యంలో చేసినటువంటి దేవుడు. అందుకే ఇక్కడ ఏమంటుందంటే ఇశ్రాయేలులో ఆయన నామం ఎంతో గొప్పది. ఎంత గొప్పది అంటే ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే ఈ యుగమునందు మాత్రమే కాదు, రాబోతున్నటువంటి యుగములలో కూడా అన్ని నామముల కంటే పై నామముగా ప్రవేశ నామం హెచ్చించబడ్డది. ప్రవేశ నామం ఘనపరచబడదు. అంటే ఈ యుగమందు మాత్రమే కాకుండా రాబోతున్నటువంటి యుగాలలో కూడా అన్ని నామముల కంటే కూడా, ఎందుకంటే ఆయన ద్వారానే ఆ నామంలో తప్ప వేరే ఏ నామములో కూడా రక్షణ అనేది లేదు. ఆ నామములో తప్ప వేరే ఏ నామములో కూడా పాప క్షమాపణ లేదు. హల్లెలూయా. కాబట్టి అంతటి గొప్ప దేవుడు అంటే ప్రసిద్ధి చెందినటువంటి వాడు, ఖ్యాతి చెందినటువంటి వాడు, ఘనపరచబడుతున్నట్టు దేవుడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు కూడా నిత్యము కూడా ఘనపరచబడుతున్న దేవుడు, నిత్యము కూడా కొనియాడబడుతున్నట్టు దేవాది దేవుడు. ఆయన నామం ఎంత గొప్పదంటే అంత గొప్పది. హల్లెలూయా.
దావీదు ఒక సవాల్ వేసిన గొలియాతుకు ఏంటంటే, చూడు నువ్వు కత్తియు ఈటియే తీసుకొని నువ్వు నా మీదకి వస్తున్నావు, కానీ నేను నీవు తిరస్కరించినటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నీ మీదకి నేను వస్తున్నాను. అంటే చూడండి, యెహోవా నామము ఎంత బలమైనటువంటి. కాబట్టి ఆయనకున్నటువంటి బలము, ఆయనకున్నటువంటి శక్తి, ఆయనకున్న చూడండి అక్కడ చూడండి ఆ శక్తిని అది ఎవరు కూడా వర్ణించలేనటువంటి లేదు. కాబట్టి అక్కడ చూసుకుంటే ఫిలిస్తీన్ల గొలియాతు ఏంటంటే కదండి, తన యొక్క బలమును బట్టి, తన యొక్క అధికారాన్ని బట్టి, తన యొక్క శౌర్యాన్ని బట్టి ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలను తిరస్కరిస్తూ, ఇశ్రాయేలు ప్రజలను హేళన చేస్తూ ఉంటున్నాడు అక్కడ. కానీ ఏమైపోయింది? కానీ అదే దావీదు భక్తుడు అదే దేవుని నామం పేరట, యెహోవా నామం పేరట, అభియేసు నామం యొక్క పేరట నీ మీదకి నేను వస్తున్నానని చెప్పేసేసి ఆ నామం పేరటనే అతనికి విజయం కలగజేసింది. ఏదంటే ఆ ప్రభుయేసు నామం ద్వారానే, యెహోవా నామం ద్వారానే అతనికి ఆ విషయం అనేది కలిగింది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన నామము క్రైస్తవుల అన్ని నామముల కంటే పైనామము కలిగినటువంటి వాడు, వీరత్వముల నామం, శక్తివంతమైనటువంటి నామం. ఎంతటి ఘోర పాకినైనా, ఎటువంటి వ్యక్తినైనా కానీ మారా నీళ్లను మధురముగా మార్చినటువంటి దేవుడు, ఎర్ర సముద్రములు ఆరిన నేలను కలుగజేసినట్టు దేవుడు. అసలు ఆ దేవుడు నిన్న నేడు ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్నాడు. మలాకీలు అంటాడు, యెహోవానైనా నేను మార్పు లేని వాడనని అంటున్నాడు. మార్పు లేనటువంటి వాడను, మార్పు లేదు దేవునికి. ఆయన ప్రేమలో ఎన్నడూ కూడా మార్పు లేదు. ఆయన ప్రేమ ఎన్నడూ కూడా చల్లారిపోదు. ఆ నిరంతరము కూడా నిన్న నేడు ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉన్న, నిరంతరము కూడా ఏకరీతిగానే ఉన్నటువంటి దేవాదేవుడు. కాబట్టి ఆయన నామము ఎంత గొప్పదో. ఆయన నామం పేరట, అందుకేంటంటే ప్రభు అంటాడు, నా నామం పేరట మీరు ఏది అడిగినను అది నేను మీకు చేస్తాను. ఆయన నామం పేరట ఏది అడిగినా కానీ తప్పకుండా ఆయన మన మనవిని ఆలకిస్తాడు. అతిగా ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది అమ్మ, నీ భాగ్యం ఎంతో గొప్పది. ఎందుకంటే ప్రభు నిన్ను రక్షించున్నాడు. గొర్రెలను త్రోవ తప్పిపోయిన పరిస్థితులలో ఉంటున్నప్పుడు ఆయన తన కృపను బట్టి, తన కనికను బట్టి నిన్ను కనుగొని నిన్ను రక్షించి ఈరోజు తన స్వాస్థ్యమైన ప్రజలలో నిన్ను చేర్చినట్టు దేవాదేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన చూపించిన ప్రేమను బట్టి కూడా మనం ఆయనకి ఏమి ఇచ్చినా కానీ ఆయన రుణాన్ని మనము తీసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రసిద్ధుడైనటువంటి దేవాదేవుడు. అంటే చూడండి, అక్కడ యూదాలు ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు అంటే అది గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములు కదమ్మా, ఆయన ఆశ్చర్య కార్యములు వర్ణించలేనటువంటి కార్యములని. హల్లెలూయా, హల్లెలూయా. చూసినట్లయితే ఈ ఇశ్రాయేలు దేశానికి 1948 లోపల ఒక స్వాతంత్రం అనేది వచ్చింది. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత 6 దేశాల వాళ్ళు, ముస్లిం కంట్రీస్, ఈ అరబ్ 6 దేశాల వాళ్ళతో యుద్ధం చేయడానికి వచ్చినారు. వాళ్ళతో యుద్ధం చేయండి. చూడండి, నాకు చెప్తున్నా కదా, ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడు కూడా యుద్ధం అనేదే ఉంటున్నది. ఎప్పుడు కూడా యుద్ధమే. మన చరిత్ర మీద చూసినట్టయితే ఎప్పుడు కూడా వారి మీద యుద్ధమే జరుగుతుంది. ఫిలిస్తీన్ల వాళ్ళ మీద యుద్ధమే, అమాలేకుల వారిపైన యుద్ధమే. ఎప్పుడు కూడా వారితో ఎప్పుడు కూడా ఫిలిస్తీన్లు ఎవరితో ఒకరితో ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటున్నారు, యుద్ధము చేస్తూనే ఉంటున్నారు. హల్లెలూయా. ఎప్పుడు పోరాడుతున్నారు. కానీ ఎంత పోరాడేది అంటే ఈ దేశాలను కూడా ఏమనుకున్నారంటే ఇజ్రాయెల్ దేశం అనేది ప్రపంచ పటంలో లేకుండా చేయాలి, ఇజ్రాయెల్ లేకుండా చేయాలి. ఇది వాళ్ళకి ఆలోచన. కానీ ప్రసిద్ధుడైన దేవుడు, వాళ్ళ పక్షమున గొప్ప కార్యము చేసిన దేవుడు, నిత్యము కూడా వార్త కూడా ఉన్నటువంటి దేవాదేవుడు. 6 రోజులు 6 దేశాల వాళ్ళు ప్రైసలా యుద్ధానికి వచ్చినప్పుడు ప్రైసలా హల్లెలూయా. ఈ 6 దేశాల వాళ్ళు 25 లక్షల మంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు 5 లక్షల మంది. 5 లక్షల మంది 25 లక్షల జనాభాను, లక్షల సైన్యాన్ని వాళ్ళు ఓడించగలిగింది. కారణం ఏంటంటే 40 కీర్తనల ప్రకారం చూస్తున్నాడు, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది కదండి. చూడండి 76 కీర్తనలు చూడండి. అక్కడ
రెండవ వచనం చూడండి. షాలేములో ఆయన గుడారము, షాలేములో ఆయన గుడారం ఉన్నది, సీయోనులో ఆయన ఆలయం ఉన్నది. సియోనులో ఆయన ఆలయం ఉన్నది. ఎక్కడున్నాడు దేవుడు అక్కడ? శాలేం అంటే యెరూషలేము, ఇంతకుముందు మనకి విన్నాము. సియోను ఆయన ఆలయం ఉన్నది, ఆయన అక్కడ ఉన్నాడు. అక్కడ 40 కీర్తనలు మనం గమనించినట్టే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. దానికి చలనం అనేది లేదు, భయం అనేది లేదు. హల్లెలూయా. ఇదే నెల లోపల చూడండి, అక్కడ ఏప్రిల్ నెల లోపల ఇరాన్ ఇజ్రాయెల్ పైన యుద్ధానికి వెళ్ళింది. హల్లెలూయా. కానీ ఏం చేయగలిగింది? ఏం చేయలేకపోయింది. యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. కానీ ఏమి కూడా ఇజ్రాయెల్ ఏం కూడా చేయలేకపోతుంది. కాబట్టి యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. యూదా వారికి మాత్రమే కాదు, ఇశ్రాయేలు వారికి మాత్రమే కాదు, నీకును నాకును కూడా ఆయన ప్రసిద్ధుడైనటువంటి దేవుడు. నీ పట్ల నా పట్ల కూడా గొప్ప కార్యములనే దేవుడు చేస్తున్నటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. 3వ వచనం చూడండి. అక్కడ 3వ వచనం ఏంటంటే అక్కడ వెంటిని చూడండి. అక్కడ ఏమైంది? ఇరాన్ ఇజ్రాయెల్ పైన వేసినటువంటి ఆ శక్తివంతమైనటువంటి యొక్క ఆయుధాలను ఏం చేసింది దేవుడు? ఏం చేసిండు? ఆ వేసినప్పటికి ఎవరికి కూడా ఎటువంటి హాని అనేది జరగలేదంట, ఏమి నష్టం అనేది కాలేదంట. వాళ్ళు వేసినట్టు ఆయుధాలన్నింటి కూడా ఏం చేసి వీళ్ళు వేసల్లా వీళ్ళు చెత్తన వీళ్ళ దగ్గర నుండి ఆయుధాల ద్వారా అవన్నీ కూడా విరగొట్టి వేయగలిగారు. ఆయుధాలు తమ దేశంలో మీదకి రాకున్నట్లుగా వాళ్ళు కాపాడుకోగలిగినారు. అక్కడ మంచి మంచి ఆయుధాలు, మంచి మంచి వెపన్స్ ఎన్ని వేసినప్పుడు కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. హల్లెలూయా. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, ప్రస్తుతం ఇశ్రాయేల్ యొక్క జనాభా ఎంత ఉందో తెలుసా? ఎంత ఉన్నదేమో జనాభా 38 లక్షలు. 98 అంటే 1 కోటి కంటే కూడా చెత్తను 1 కోటి కంటే కూడా తక్కువ జనాభా ఇజ్రాయెల్ దేశం. 1 కోటి కంటే తక్కువ జనాభా కలిగిన దేశము. 11 దేశాల యొక్క ఇస్లామిక్ దేశాలు ఎన్నో ఉన్నాయి, చాలా కొన్ని కోట్లు కలిగినటువంటి జనాభా, కొన్ని కోట్ల కలిగిన జనాభా యూనిట్ ఆ దేశంలో ఉన్నటువంటి వారి మీద ఆయుధాలను, వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. ఆ చిన్న దేశాన్ని కూడా వాళ్ళు జయించలేకపోతున్నారు. హల్లెలూయా. చూడండి, అక్కడ దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు అక్కడ ఆ పట్టణంలో ఉన్నాడు, ఆ దేశంలో ఉన్నాడు. దేవుడు వాళ్ళకి ఆ జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చాడు. దేవుడు వాళ్ళకి ఆ తెలివితేటలు వాళ్ళకి ఇచ్చాడు. శత్రువుని ఎలా ఎదుర్కోవాలో కూడా వాళ్ళకి నైపుణ్యాన్ని దేవుడు ఇచ్చిన, ఆ సామర్థ్యాన్ని దేవుడు వాళ్ళకి అనుకరించింది. ఇప్పటికీ కూడా చెప్తారు కదా, ఎప్పటికీ ఇశ్రాయేలు తోటి యుద్ధమే జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికీ యుద్ధమే జరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు జరుగుతుంది? యేసు వచ్చే రాకడ వరకు కూడా. యేసు ప్రభువు వారు ఏ ఒలీవ కొండ మీదనైతే ఆయన ఆరోహణ అయినాడో ఆ ఒలీవ కొండ మీదకి దిగి వచ్చేంత వరకు కూడా యుద్ధాలు అనేటువంటివి కొనసాగుతున్నాయి. ప్రభునామమున
స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలులో ఆయన నామం ఎంత గొప్పదో అంత గొప్పది. ఆయన గుడారం అక్కడ ఉన్నది, ఆయన ఆలయం అక్కడ ఉన్నది. హల్లెలూయా. అక్కడ అగ్నిబాణాలు, కేడములు, కత్తులు, యుద్ధాయుధములను ఆయన శత్రు దేశం ఎన్ని విధాలుగా వారి మీద ప్రయోగించినప్పటికీ కూడా, ఎటువంటి ఆయుధాలు ప్రయోగించినప్పటికీ కూడా దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. దానికి చలనం అనేది లేదు. హల్లెలూయా. చూడండి, ఇంతకుముందు మనం విన్నాం. మనం అశ్షూరు రాజు సన్హెరీబు, ఆయన సైన్యం ఎంత? ఆయన సైన్యం చాలా గొప్ప సైన్యం అది. కొన్ని లక్షలు కలిగిన సైన్యం. హిజ్కియాకి ఎంత సైన్యం ఉన్నది? చాలా చిన్న సైన్యం అనేది. ఆ రాజుని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం అనేది ఈయనకు లేదు, హిజ్కియాకి లేదు. ఎంతో తృణీకరిస్తున్నాడు. హల్లెలూయా. ఇంతకుముందు మనం విన్నాము, నా సేవకుడైన దావీదు నిమిత్తం, నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణమును నేను కాపాడి నేను రక్షిస్తాను. నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను. అతడు ఒక ఈట కానీ ఒక బాణము కానీ ఈ దేశంలో అతడు ప్రయోగించాడు. అతడు వచ్చిన దానితో వెళ్ళిపోతాడు. అతను వచ్చిన దానితో వెళ్ళగొట్టానని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు ప్రజలను తృణీకరించే మాట్లాడినాడు. అదే సన్హెరీబు రాజు, అదే సన్హెరీబు తన కుమారుల చేత హతమార్చబడ్డాడు. అందుకే దేవుడు, మిమ్మల్ని ముట్టిన వాడు నా కనుగుడ్డిని ముట్టినట్టు అన్నాడు. నేను ఎవడైనా ముడితే, నీకు ఎవడైనా ఏదైనా చేస్తే వాడు నా కనుగుడ్డును ముట్టినట్టు. కాబట్టి అందుకేటంటే ఒక ప్రత్యేకత అనేది కలిగి ఉన్నాడు. దేవుడి ఈరోజు మన మధ్యన ఉన్నాడు. దేవుడు మన మధ్యన సంచరిస్తుంటున్నాడు. ఆత్మ స్వరూపంగా సంచరిస్తుంటున్నాడు. ఇక్కడ మనం ఎట్లుండాలి? మనము సిరియా రాజు అయినటువంటి సిరియా రాజు ఎలీషాను పట్టుకోవడానికి, ఎలీషాను బంధించడానికి ఎంతో పెద్ద సైన్యాన్ని పంపించారు. ఎలీషా మన భయపడ్డాడా? అతని సేవకుడు, అతని దగ్గర ఉన్న సేవకుడు భయపడ్డాడు. కానీ ఆయన భయపడ్డాడేమన్నా? భయపడలేకపోయినా. ఎందుకు భయపడలేదు? వారికంటే కూడా మనకు అధికమైనటువంటి బలం అనేది మనకున్నది. అధికమైన సైన్యం అనేది మన చుట్టూ కూడా ఉన్నది. అందుకే కీర్తనకారుడు కీర్తన 34 ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా. ఇక్కడ దేవుడి యొక్క దూత ఎప్పుడు కూడా నీకు కావలిగా ఉంటుంది. ప్రసిద్ధుడంటే దేవుడు, భూమి ఆకాశాన్ని కలిగించిన సృష్టికర్తను దేవుని ఈరోజు ఆరాధిస్తున్నాం. ఆ దేవుని నువ్వు తెలుసుకోగలిగినా, ఆ దేవుడు నిన్ను ఆకర్షించిన. నిజంగా నువ్వు ఎంత ధన్యురాలు, ఎంత ధన్యుడు. దేవుడు తన ప్రజలను ఎప్పుడు విడిచిపెట్టాడు? దేవునికి విరోధమైనటువంటి పని చేసినప్పుడే, దేవునికి విరోధముగా వాళ్ళు పాపము చేసినప్పుడే దేవుడు వారిని శత్రువులకు అప్పగించినాడు. ఎందుకు కష్టాలు, ఎందుకు సమస్యలు, ఎందుకు వేదనలు? కొన్ని రకాల సమస్యలు మనం కొని తెచ్చుకుంటున్నాం. కారణం ఏంటిదంటే దేవుని ఎదుట హృదయాలు సరిగా లేకపోవటం. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలతో ఉంటాడు. హల్లెలూయా. నీతిమంతులు ఎప్పుడు కూడా సింహం వలె ధైర్యముగా ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు అంత ధైర్యం ఏంటంటే, వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడికి వచ్చిందంటే దేవుడు వాళ్ళకి ఆ ధైర్యం వాళ్ళకి ఇచ్చాడు. సింహం అంటే గుండె కలిగినటువంటి వారు. కాబట్టి అందుకే కూడా ఏంటంటే, అందుకే దావీదు భక్తుడు కూడా కొన్ని విషయాలు ఏమంటాడంటే, శత్రు విషయంలో కల్లా నీ నీతిని బట్టే నన్ను రక్షించమని, నీ నీతిని బట్టే నన్ను కాపాడమనంట. నీ నీతే, నీ యథార్థతనే ఆయన నిన్ను కాపాడుతాడు, అని నేను రక్షిస్తాను. ఎప్పుడు కూడా యథార్థతను ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన రక్షణ మనం కాపాడుకోవాలి.
క్రైస్తవ ఈరోజు క్రైస్తవంపై జరుగుతున్న దాడు, క్రిస్టియానిటీ అనేది పూర్తిగా లేకుండా చేయాలని చూస్తుంటున్నారు. చూడండి, కానీ ఏం చేయగలుగుతారు చెప్పండి, ఏం సాధించగలరు చెప్పండి? ఇవాళ ఎవరు కూడా ఏమి కూడా చేయని. హల్లెలూయా. దేవుని కన్నులు ఎప్పుడు కూడా నీతిమంతుల మీదనే ఉంటుంది అని ఎప్పుడు కూడా వాళ్ళు చేస్తున్న ప్రార్థన వైపాన్ని చెవులు. కాబట్టి కాబట్టి అందుకే ఇక్కడ చెప్తున్నదంటే ఆయన నామము ఎంత గొప్పది. ఆయన నామం బట్టి ప్రార్థన చేస్తే, ప్రభు యేసు నామం బట్టి మనం ప్రార్థన చేస్తే ప్రతి సమస్యకు కూడా తప్పకుండా పరిష్కారం అనేది. అందుకే కీర్తనకారుడు ఏమంటాడంటే, దావీదు ఏమంటే, ప్రార్థన చేసేవాడు ఏమంటాడంటే, ఏమీ సందేహపడకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా నేను వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి సందేహం అనేది లేకుండా, ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు, నన్ను పిలిచిన దేవుడు ప్రసిద్ధుడైన దేవుడు, భూమి ఆకాశ సృష్టికర్తన దేవాదు, నన్ను పిలిచిన దేవుడు గొప్ప దేవుడు, ఆయన నామము గొప్పదైనటువంటి నామం. హల్లెలూయా. కాబట్టి ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి సందేహం అనేది లేకుండా నేను యెహోవా యందు నేను నమ్మిక ఉంచును, నేను భయపడను, యెహోవాయే నాకు వెలుగుగా ఉన్నాను, యెహోవాయే నాకు రక్షకుడు, నేను ఎందుకు భయపడాలి? నా శరీర మాంసం తిండగా దుష్టుడు నా మీదకి వచ్చిన నేను ఎందుకు భయపడాలి? హల్లెలూయా. ఇటువంటి ఈ ధైర్యం చెప్పాను కదా, దేవుని ఎరిగినటువంటి వారికి మాత్రమే ఈ ధైర్యం అనేది కలిగి ఉంది. అందుకే దేవుని ఎరగాలంటే, దేవుని తెలుసుకోవాలంటే ప్రతిరోజు దేవుని సందులో కూర్చోవాలి, ప్రతిరోజు దేవుని సందులో మోకరించి ప్రార్థించాలి, ప్రతిరోజు దేవుని సందులో మోకరించి వాక్యము చదువుకోవాలి. కాబట్టి జ్ఞానం అనేది కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇది తెలుసా మీకు? ఇజ్రాయెల్ దేశం ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి మీకు తెలుసా? ఇక్కడికి తెలుసా? తెలుసు కదా కొంతమందికి అసలే తెలియదు. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేని కూడా జరుగుతున్నవి, ఇవన్నీ కూడా యేసుప్రభుల వారు ముందుగానే ఇవన్నీ కూడా వాక్యము లోపల ఇవన్నీ కూడా రాయబడి ఉంది. హల్లెలూయా. ఇవన్నీ కూడా రాయబడి ఉంది. కానీ ఈ టైం అందుకే లేదంటే దేవునికి చెప్తానంటే దేవుని గురించి ఎవరికైతే అవగాహన కలిగి ఉంటుంది, అందుకే పౌలు గారు అనేకమైన శ్రమల గుండా తాను వెళుతున్నప్పటికీ కూడా, ఎన్నో దెబ్బలు తింటున్నప్పటికీ కూడా, ఎన్నో కొరడ దెబ్బలు తింటున్నప్పటికీ, కొన్ని సంవత్సరాల వరకు కూడా జైలు పాలైనప్పటికీ కూడా హల్లెలూయా. ఒకటి అంటే నేను నమ్మిన వాణిని ఎరుగుదు, నేను సిగ్గుపడని అంటాడు. ఆయన నా అతిశాస్పదం ఆయననే, నా తల ఎత్తువాడు ఆయననే, ఆయన నేను ఆలోచనకర్త, నేను భయపడని అంటున్నాడు కదా, నమ్మిరని ఎరుగుతాను కానీ సిగ్గుపడని అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు కూడా ఏంటంటే మన దేవుని ఎదుట మనము ఎట్లుండాలి, మనం చాలా యథార్థమైనటువంటి భక్తి జీవితం అనేది జీవిస్తున్నప్పుడు ఈ దేశమంతా ఏకమైనప్పటికీ కూడా, దేశంలోని ప్రజలందరూ ఏకమైనప్పటికీ కూడా ఎవరు కూడా క్రిస్టియానిటీని క్రైస్తవ్యాన్ని మాత్రం ఎవరు కూడా ఏమి కూడా చెయ్యలేరు. దేవుడు తన ప్రజల పక్షాన ఉంటాడు, తన ప్రజల పక్షాన ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు, చూడటం లేదు కాదు, దేవుడు చూస్తుంటున్నాడు. సమయాన్ని దేవుడు వాళ్ళకు ఇస్తుంటున్నాడు. తగిన సమయంలో దేవుడు తప్పకుండా ఈ కార్యం అనేది దేవుడు తప్పకుండా జరిగిస్తుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చూడండి, అక్కడ ఇంకొక మాటను చూడండి, అక్కడ ఒక మాట చూడు, ఏడవచనం చూడు, నీవే చూడు, నువ్వు కోపపడు వేళ అనే సన్నిధిని ఇంకా నేర్పమంటాడు అక్కడ. చూడండి, నరుల ఆగ్రహము నిన్ను
చూడండి అక్కడ ఫరో ఐగుప్తు దేశంలో ఫరో యొక్క ఆగ్రహం ఎంత ఆగ్రహం కదా, ఎటువంటి గర్వ హృదయుడు కదండి. అసలు ఈ ప్రజలను యెహోవా ఎవడు, ఆయన మాటల్ని ప్రజలను కోరిన అసలు ఆయన ఎవరయ్యా? ఎంత కఠినం, ఒక ఇనుప కోల్పై కలిగినటువంటి ఆ దేశం లోపల ఐగుప్తు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోతున్న సందర్భం లోపల అలాంటి ఫరో కూడా దేవుణ్ణి స్తుతించింది. సేవకులను మోషే అహరోనుల ఎదుట మోకరించి ప్రార్థించమని చెప్పినట్టు. హల్లెలూయా. కాబట్టి ఇక మధ్యాహ్న కాలంలో మన దేవుడు ఎవరమ్మా? ప్రసిద్ధుడైన దేవుడు. అన్ని నామముల కంటే పైనామములైనటువంటి దేవుడు. తన ప్రజల పక్షమున యుద్ధము చేసినటువంటి, నీ పక్షాన కూడా యుద్ధము చేసినటువంటి దేవుడు. హల్లెలూయా. నేను నీతిమంతురాలుగా, నీతిమంతునిగా చేయడం కొరకు తన అమూల్యమైన పరలోకను దిగివచ్చి, హల్లెలూయా, ఈ విధంగా ఫిర్యాదు చేస్తున్నటువంటి అపవాదిని ఆయన ఏం చేసింది? ఆయన తన నోరు మూయించేసి ఆయన ప్రస్తుతమైన శిలక రక్తం ద్వారా నిన్ను కడిగి నీతి వస్త్రాలను దేవుడు అనుగ్రహించింది. కాబట్టి ఆయన నామం ఎంతో గొప్పదైన నామం. కాబట్టి ఆ నామం యొక్క ఆధిపత్యంలోనికి దేవుడు ముందు నన్ను నడిపించిన దాన్ని బట్టి కూడా నిజంగా మనం ఎంతో తండ్రి, నిజంగా దేవుడు ఒకవేళ కనుక ఆయన ఇంకా మనం ఎరగకపోయినట్లయితే హల్లెలూయా, ఏనాడో మనము నశించిపోయాం. మరి నశించిపోతున్న నన్ను కూడా ప్రభు ఎంతో ప్రేమతో ఆయన రక్షించిన దాన్ని బట్టి కూడా రేసుల ప్రసిద్ధులైన దేవాదేవుడికి గొప్పదైనటువంటి నామాన్ని బట్టి మనం అందరూ మోకరించి రేసలా ప్రార్థన చేసుకుంటాం. దేవుడి మాట దీవించినాక అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఆయన నామం ఎంత గొప్పదో, ఆయన శక్తి ఎంత గొప్పదో. ఆ బలాతిశయమ చేత ఆయన క్రీస్తు మృతులలోనే లేపినటువంటి అపరిమితమైనటువంటి శక్తి యొక్క మహత్యం ఎట్టిదో, ఆ శక్తి, ఆ బలము, ఆ ప్రభావము చేత క్రీస్తు మృతులలో లేపి అన్ని నామముల కంటే పై నామముగా హెచ్చించి బలమైనటువంటి నామం, శక్తి కలిగినటువంటి నామం, సమాధానం కలిగించినటువంటి నామం, మీకు శాంతిని కలిగించింది, మీకు నెమ్మదిని కలగజేసిన, మీ సరిహద్దులను సమాధానాన్ని కలగజేసిన, మీ విచారములను కొట్టివేసిన, శత్రువులకు అతిశయాస్పదం అంతా కూడా కొట్టివేసినట్లు దేవుడు. హృదయపరికంగా కృతజ్ఞత సమస్త దేవతల కంటే గొప్పగా మీ నామం ఎంతో గొప్పదని నామం. మీ ప్రజలతో కూడా నీవు ఉన్నావు, విశాల ప్రజలతో నీడు ఉన్నావు, నువ్వు కూడా మాతో కూడా ఉన్నావు తండ్రి. శత్రువు అతిశయించకుండా, శత్రువుకు అతిశయాస్పదం అంతా కూడా పడగొట్టున్నావు తండ్రి. అయ్యా, నిందకు అవమానానికి పాత్రలను, శిక్షకు పాత్రలను ప్రభు, మా శిక్షనంతా కొట్టివేసి మా నిందనంతా తొలగించిన అందరూ రెండు చేతుల పైకి హృదయపరిగా కృతజ్ఞత ఆకుతులు చెల్లించి మీ జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం, దేవుడు ఈరోజు ఈ విధంగా నేను పైకి లేవనెత్తినట్టు చేస్తున్న సాతానికి అక్షమనత ఎలా పడగట్టి మరణానికి పాత్రలుగా మరణపు అంచుల వరకు వెళ్ళినప్పుడు దేవుడు ఎలాంటి కాపాడు. ఆయన నామ బట్టి ప్రార్థన చేసినట్టు, ఇసుకి ఆయన నామ బట్టి ప్రార్థన చేసినట్టు 15 సంవత్సరంలో ఆయుష్ అనేది కలిగి ఉన్నాడు ఆయన. కనిక
నాకు నిలవుగా. నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము. నీవే నా ప్రార్థన చేయండి. మహాగణుడైన దేవుడు, మహాపరిశుద్ధుడైన దేవుడు, ఆయన కార్యములకు సాటి అనే కార్యము ఏది కూడా లేదు. తన ప్రజలకు బలమును అనుగ్రహించు, తన ప్రజలకు జ్ఞానమును అనుగ్రహించు, తన ప్రజలను తల ఎత్తుకుని వాడుగా చేశాడు. కృతజ్ఞత చెల్లించు, కృతజ్ఞత చెల్లించు. ఈ దేవుని ఎరుగక ఎంతో మంది నశించిపోతున్నారు. ఎంతో మంది జీవితాలను వ్యర్థంగా గడిచిపోతున్నారు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. కనికరం కలిగినటువంటి దేవా మీకు స్తోత్రాలు. వెలుపులలో నీ వంటి వాడెవడే కూడా లేడు తండ్రి. పరిశుద్ధులలో చూస్తే మహనీయుడవ తండ్రి. స్తుతి కీర్తనలు బట్టి పోచివేడు, అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యకార్యములు చేయవాడు, మార్పు లేనటువంటి వాడవ తండ్రి. మారిని మమతల మహనీయుడవ తండ్రి.